ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్స్ లో మరి ఆయన మాట ఇవ్వడం జరిగిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాము. అదే విధంగా జూలై 8వ తేదీ నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇసుకని ఉచితంగా ఇచ్చే విధానాన్ని మరి ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నిటికీ కూడా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అని చెప్పి ఈరోజు చీకురుపల్లిలో మరి ఏదైతే ఈ ఉచిత ఇసుక కార్యక్రమం ఉందో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి పేద ప్రజలకి అలాగే ముఖ్యంగా భవన కార్మికులందరూ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులన్నిటికీ కూడా మరి స్వస్థ పలుకుతూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే కూడా ఉచిత ఇసుక ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా భవన కార్మికులు అలాగే భవన నిర్మాణ రంగం మొత్తం కూడా మరి రాబోయే రోజుల్లో మంచి రోజులు చూడబోతున్నాయి. అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కూడా మరి పాలు పంచుకోవడానికి ఈ విధానం చాలా మంచిదని చెప్పి మరి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం.